ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివశక్తైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం దత్తాత్రేయ నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం 20వ భాగం ప్రారంభం. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. ఆత్మశుద్ధికి నై కర్మలరయవలయు వస్తు సంపాదనకు గాదు వాస్తవము. స్థూల చింతన చేత వస్తూపలబ్ధియగును కోటి కర్మల వ్యావెల్ల వ్యర్థమగును. కర్మలన్నీ ఆత్మశుద్ధి కోసం చేసేవే గాని ఏవో వస్తువులు దొరుకుతాయని కాదు. ఈ నిజాన్ని గ్రహించాలి. వస్తు సంపాదన కావాలనుకుంటే లౌకికంగా ఆలోచించవలసిందే. ఎన్ని కర్మలు చేసినా వ్యర్థమవుతాయి. ఆస్తే భగ ఆనేవస్య ఊర్ధ్వం తిష్టతి తిష్టతః చేతే నిషద్యమానస్య చరతి చరతో భగః. కూరుతొనిన కూరుతొనును కూరుతో ఒనిన కూరుతొనును కోరి నిలువ. కూరుతొనిన కూరుతొనును కోరి నిలువ నిలచియుండును కాదేని నిదురబోవును నడువగానిక నడచును నిన్ననుసరించు భాగ్యము నీడవోలే. నువ్వు కూర్చుంటే తాను కూర్చుండిపోతుంది. నిలవాలనుకుని నిలబడితే నిలబడిపోతుంది. నిద్రపోతే నిద్రపోతుంది. నడిస్తే నడుస్తుంది. నువ్వేం చేస్తే అదే చేస్తుంది. నీ అదృష్టం నీడలాగా నిన్ను వెంటనంటి ఉంటుంది. అంటే మనిషి సోమరిపోతాయి. చేతులు ముడుతూ కూర్చుంటే అదృష్టం పట్టదు. కష్టపడితేనే అది కలిసి వస్తుందని తాత్పర్యం. విపది ధైర్యమధాభ్యుదయే క్షమా సదసి వాగ్బడుతాయుధి విక్రమః. యశసి చాభిరుచిర్వసనం వ్యసనం శృత ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం. ఆపదల ధైర్యమైశ్వర్యమందూర్మి ఆపదల సబల వాగ్భటిమ సమర సాహసము. కీర్తియందభిలాషయువాష్టి విద్యయందు ఈ 6 సజ్జనులందు సహజ సిద్ధముగజను గుణరాశియ నిజము. కష్టాలెన్ని ఎదురైనా కృంగకపోవడం, సంపదలకు తగిన ఓర్పు కలిగి ఉండడం, సభలలో దాటిగా మాట్లాడడం, యుద్ధంలో వెనుకడుగా వేయకపోవడం, కీర్తికాంతను వరించాలనుకోవడం, విద్య కోసం తపించడం, ఈ గొప్ప లక్షణాలన్నీ గొప్పవాళ్లకు పుట్టుకతోనే అబ్బుతాయి. యావత్ బ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. ఆకలికి తగ్గ ఆహారమందుకొనిన అంతవరకుండు దానిపై అతని హక్కు. అంతకును మిల్చి దాచుకొన్నంతవాడు దండనార్హుండు గానగు తస్కరుండు. తన ఆకలి తీరేంత ఆహారం మీద మాత్రమే ఎవరికైనా హక్కు ఉంటుంది. అంతకు మించి దాచుకుంటేవాడు దొంగే అవుతాడు, శిక్షకు అర్హుడవుతాడు. యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగళం సమదృష్టేస్తదా పుంసః సర్వాసుఖమయా దిశః
ఎట్టి జీవినైనను బాధ పెట్టకుండా మనుచు ఎవ్వళ్ళు వాడే సన్మానవుళ్ళు జీవులన్నిటి ఒకటేవ చేరదీయు అప్పుడీ నేలయంతయు నందనము. భూమి మీద 8,64,000 రకాల జీవరాశి ఉంది. ఏ జీవిని ఎవరు బాధించకుండా వారిని కాపాడుతూ ఉండాలి. మానవులమై పుట్టినందుకు ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అప్పుడే మనిషి మానవుడనిపించుకుంటాడు. జీవులన్నింటినీ ఒకే దృష్టితో చూడాలి. అప్పుడు ఈ భూమి సుఖ సంతోషాలతో నిండి నందనవనమే అవుతుంది. శరది నవర్షతి గర్జతి వర్షతి వర్షాసు నిస్వనో మేఘః నీచో వదతి న కుర్వంతే నవదతి సుజనః కరోత్యేవ. శరదృతువునందు మేఘములురుమునంతే వానకాలాన ఉరుమవు వానలిత్తు వాగుతుండు నీతుడెప్పుడు పనులగొనడు పలుకకుండ మంచి మనిషి పనులు చేయు. శరత్కాలంలో కనబడే మేఘాలు కేవలం ఉరుముతాయి. వానాకాలపు మేఘాలు ఉరమగు వానలు కురుస్తాయి. అట్లాగే నీతుడు పని పాట లేకుండా ఎప్పుడూ వాగుతూనే ఉంటాడు. కానీ మంచివాడు తక్కువ మాట్లాడుతూ పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః నతయోజ్యాతి నిర్వేశం పిత్రోర్మత్యక్షతాయుష. 4 పురుషార్థములనానుకొన్న బ్రతుకునిచ్చిరి 100 బ్రతుకుడనుచు అట్టి తల్లిదండ్రుల రుణమడగిపోవనీయగలదేమి ఉన్నది నేల మీద. ధర్మం, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థముల మీద ఆధారపడి ఉన్నది జీవితం. ఆ జీవితాన్ని 100 బ్రతుకమని దీవించిన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. వారి రుణం తీర్చుకోలేనిది అసలు వారికి మనం ఇవ్వగలిగిన ఏమైనా ఉన్నదా ఈ లోకంలో? అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం మోహాదాపద్యతే మృత్యుః సత్యేనాపద్యతే మృతం. మరణమందుట లేకుంట మరణమసలు దేహమున నుండు ఈ రెండు తిష్టవేసి జ్ఞానశూన్యమలము కొన్న చావు గలుగు సత్యమాధారమైనచో చావు తొలగు. మరణం లేకపోవడం ఈ 2 దేహానికి సంబంధించిన చెరగని అంశాలు. జ్ఞానం లేకపోవడమే మరణానికి కారణం. మరి జీవితానికి సత్యమే ఊతగా ఉంటే మరణం లేని స్థితి వస్తుంది. అది అంతా మనిషి చేతుల్లోనే ఉందని భావం. పరివర్తిని సంసారే మృతక్కో వా న జాయతే సజాతో ఏవ జాతేన యాతి వంశసమున్నతిం. జనన మరణాల చక్రమౌ జగతిలోన సురిగిపోయిన వారింక తిరిగి రారు. ఎవని పుట్టుక వంశ గౌరవము పెంచువాడే మరల జన్మించిన వార్తకెక్కు. ఈ లోకం జనన మరణాల చక్రంలో తిరుగుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుడుతూనే ఉంటారని మన నమ్మకం. ఇది వేదాంతం. సరే, కానీ ఎవరి పుట్టుక వల్ల వంశం పేరు ప్రతిష్టలు వన్నెకెక్కుతాయో వారు కారణ జన్ములుగా కొనియాడబడుతూ ఉంటారు. కోనయాతి వంశంలోకే కోనయాతి వశంలోకే ముఖే పిండేన పూరితః. మృదంగో ముఖలేపేన కరోతి మధురధ్వనిం. కడుపు నిండ తిండి కడుముదమారగా తినినవాడు మాట వినడివాడు. మెత్తని పొడి పూసి మొత్తిన వెంటనే మద్దళము వినుతు మధుర రవము. ఎవరికైనా వారికి తృప్తి కలిగేటట్లు కడుపు నిండా తిండి పెడితే పెట్టిన వారి మాట తప్పకుండా వింటాడు.
ఎట్లాగంటారా, మధ్యలో సరసంగా ధ్వనించడానికి దానికి మెత్తని పొడి అద్దుతారు. అలా చేసిన తరువాత దాన్ని మ్రోగించినప్పుడు వినసొంపైన ధ్వనులు వస్తాయి. సర్వేనాశే సముత్పన్నే హ్యర్థం త్యజతి పండిత అర్ధేన కురుతే కార్యం సర్వనాశో న జాయతే. సర్వనాశనమగుణన్న సగము వదలు కొందురట బుద్ధిమంతులు కొంకకుండా సగముతోడ బ్రతుకవత్తు నగడులేక ఉన్నదంత ఊడ్చుకుపోవనోర్వగలడే. సర్వనాశనంగానున్నదన్ను అన్న అనుమానం కలిగితే సగం వదులుకోవడానికి వెనుకాడరు బుద్ధిమంతులు. ఎందుకంటే సగంతో బ్రతికినంత మాత్రాన అపకీర్తి ఏమీ రాలి కాదు కదా. మరి ఉన్నదంతా నాశనమైపోతే ఆ బాధను ఓర్చుకోవడం కష్టం. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపై ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిః గావక్షీర వివర్జితాః. వట్టి గొప్పలు బోవగా ఎట్టి ఫలము గుణములను పెంచు పనులవే గుణమునిచ్చు. వట్టి ఆవు మెడను గంట కట్టి మ్రోవ కొనుట ఎవ్వడు పూనును కోరి కోరి. ఆత్మహతంగా గొప్పలు చెప్పుకున్నందువలన ప్రయోజనం లేదు. తనలో సుగుణాలు పెంచుకునే కృషి చేయడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. గొడ్డుమోతు ఆవుని ఎవరైనా కొంటారా? దాని మెడలో గంట కట్టి ఎంత మోగించినా మాత్రం కొనడానికి ఎవరైనా ఇష్టపడతారా? సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషాణహీన తృణం నఖాదన్నపి జీవమానః తద్భాగదేయం పరమం వసూనాం. కనక సాహిత్య సంగీత కళలయందు లేశమైన అభిరుచియే లేనివాడు పరగు తోక కొమ్ములు లేని పశువు భంగి. బ్రతుకు కొరకు తాను కసవు బతుకడయ్యే బ్రతికి పోయినవి పశులు భాగ్యమునుచు. చూడగా చూడగా సాహిత్యం సంగీతం వంటి కళ్ళంటే ఏమాత్రం ఆసక్తి కూడా లేనివాడు నిజంగా పశువే. కానైతే ఈ రకమైన పశువుకి తోక కొమ్ములు మాత్రం ఉండవంతే. ప్రాణాలు నిలుపుకోవడానికి వాడు గడ్డి తినడు కనుక సరిపోతుంది. తాము బ్రతికిపోయామనుకుంటాయి పశువులు. బహుశా అది తమ భాగ్యం అనుకుంటాయేమో. అసద్భిః శపథేనోక్తం జలే లిఖితమక్షరం సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలాలిఖితమక్షరం. చెడ్డవాడిల్ని ప్రతినలు చేయనేమి నీటిపై వ్రాతలవి అన్ని నిలువవెప్పుడు. మంచివాడాడిన పలుకులెంచి చూడ రాతిపై వ్రాతలైపోచు దోతలందు. చెడ్డవాడెన్ని ప్రతిజ్ఞలు చేసినా మాత్రం అవి నిజాలవుతాయా? నీటి మీద రాతలవన్నీ క్షణంలోనే మాయమైపోతాయి. మంచి మనిషి మాటల్ని గమనిస్తే అతడు ఏం చెప్పినా అవి రాతి మీద రాసిన అక్షరాల్లా జరగకుండా ఉంటాయి. అతడు అన్న మాటను నిలబెట్టుకుంటాడు. అతని మాటకు అందరూ విలువనిస్తారు. ఆరోప్యతే శిలాశైలే యత్నేన మహతా యథా పాత్యతే తు క్షణేనాథ సధాత్మా గుణదోషయోః. బండనటు కొండ నెక్కింప భారమగును త్రోయుటెంతయు సులభము రొప్పకుండా మునుకొనుచు మంచి చెప్పుట ముదముగాదు. చెడు గుణాలు నేర్పగలము చిటికలోన. బండరాయిని కొండపైకి చేర్చడం సాధ్యమయ్యే పని కాదు, కానీ పైనుంచి కిందికి దొరికించడానికి కష్టపడనక్కర్లేదు. అట్లాగే ముందుకొచ్చి మంచి మాటలు చెప్పి ఎవరినైనా బాగు చేయడం చాలా కష్టం. మరి అదే చెడు గుణాలు నేర్పటమో అంతకన్నా తేలికైన విషయం మరోటి లేదు. లుబ్ధమధ్యేన గృహ్ణీయాత్ క్రుద్ధమంజలి కర్మణ మూర్ఖం చందానురోధేన తత్వార్థేన చ పండితం. లోభి కాసు దూపిన చాలు లొంగగలడు. లోభి
కాసు దూపిన చాలు లొంగగలడు, దండమిడిన చాలును కోపితనియగలడు, మొరకు మాటలు మెచ్చిన మురియునతడు, సారమెరిగింప విజ్ఞుడు సంబరపడు. లోబి ధనానికి ఆశపడి దాసోహమంటాడు, కోపిష్టివాడు దండం పెడితే చాలు శాంతిస్తాడు, మూర్ఖుడు చెప్పేదంతా ఓపిగ్గా వినివాడిని మెచ్చుకుంటే దారికి వస్తాడు. పండితుడికి చేట భారతం చెప్పక్కర్లేదు, సారం చెబితే చాలు సంతోషిస్తాడు. అధర్మేణైధతే పూర్వం తతో భద్రాణి వశ్యతి, తతః సపత్నాం జయతి సమూలస్తు వినశ్యతి. ధర్మమెరుగని మార్గాన ధనముపేర్చి, సర్వసౌఖ్యములను గాంచి శత్రుతతిని నిగ్రహించి జయముగంచి నీల్గవచ్చు, కాని ఒకనాడు కుదురెల్ల కదలి కూలు. దుడ్డిదారిన చేసిన పనులతో గొప్పవాడవుతాడు, ధనం కూడా పెడతాడు, ధనం కూడబెడతాడు, మంది మార్బలం పోగేసుకుంటాడు, దాంతో శత్రువులను జయిస్తాడు, గర్విస్తాడు. అంత మాత్రాన అది మంచి అవుతుందా? చివరకు ఏమవుతుంది? కుదురే లేకుండా నశించిపోతాడు కదా. ఇలా జరగవచ్చునని కూడా అతనికి అనిపించదు. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ, వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. పరదేశమందు విద్యయు అరయగ గృహమందు భార్య, అస్వస్థతతో స్వస్థతలో కరమౌషధము, అస్వస్థతలో కరమౌషధము, మృతిలో వరధర్మమే మిత్రమణు వసుధం వినుమా. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ, వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. దేశంగాని దేశంలో మనిషికి అండగా ఉండేది అతని చదువే. తన ఇంట్లో మాత్రం భార్యను మించిన మిత్రులు ఎవరు ఉంటారు? రోగపీడితుని కాపాడే మిత్రుడు మంచి మందు మాత్రమే. అట్లాగే చనిపోయిన వాడికి కూడా మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు ఎవరూ కాదు, అతడు అనుసరించిన ధర్మమే. కాబట్టి ధర్మాన్ని అనుసరించాలని దీని భావం. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తిలో దినం 20వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.